హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీ అక్రైడ్ ఫార్ములా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల యొక్క జీతాలు, పెన్షన్లు ఎంత పెరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటుకు తొలి అడుగులైతే వేస్తోంది. సో, దీని ప్రకారం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల పెంపు ఎంతవరకు జరగనుంది అనే అంశంపై చర్చ నడుస్తోంది. ఎందుకంటే 2025 డిసెంబర్ 31 నాటికే ఏడవ వేతన సంఘం పూర్తిగా ముగిసిపోయింది కాబట్టి, ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటును కేంద్రం అయితే ప్రకటించింది. ఇకపోతే కొత్త వేతన సంఘం ప్రకారంగా వేతన పెరుగుదల అనేది కనీసం 18,000 నుంచి రూ. 51,480 పెరిగే అవకాశం ఉంది. సో, ప్రస్తుతం ఉన్నటువంటి కనీస పెన్షన్ 9,000 నుంచి రూ. 25,740 వరకు పెరగవచ్చు. అలాగే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా 2.86 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన పెరుగుదల ఉండవచ్చనైతే తెలుస్తోంది. ఇక ఏంటి ఈ అక్రైడ్ ఫార్ములా? అక్రైడ్ ఫార్ములా ప్రకారంగా వేతన పెంపు ఎలా ఉంటుందనేది చూద్దాము. 8వ వేతన సంఘం కోసం ఆర్థికవేత్త డాక్టర్ వాలెస్ అక్రైడ్ రూపొందించినటువంటి అక్రైడ్ ఫార్ములాను కేంద్రం స్వీకరించవచ్చనైతే సమాచారం. ఈ ఫార్ములా ప్రకారంగా వేతనాలు లెక్కించే విధానం ఎలా ఉంటుందంటే, ఉద్యోగి మరియు కుటుంబ సభ్యుల కనీస అవసరాలు అంటే ఆహారము, దుస్తులు, నివాసం ఆధారంగా లెక్కింపనమాట. ఇదే 1957లో 15వ ఇండియాస్ లేబర్ కాన్ఫరెన్స్‌లో అయితే కనీస వేతనం అంచనాకు దీనినైతే ప్రతిపాదించారు ఈ అక్రైడ్ ఫార్ములాను. మరి ఏడవ వేతన సంఘం ఈ ఫార్ములాను అనుసరించి కనీసం వేతనాన్ని 7,000 నుంచి 18,000కు పెంచింది. ఇంకా ఎనిమిదవ వేతన సంఘం కూడా అదే విధంగా అక్రైడ్ ఫార్ములాను అనుసరించే అవకాశమే ఉందని తెలుస్తోంది. ఇక ఎనిమిదవ వేతన సంఘం ఉద్యోగుల వేతనాలు మరియు పెన్షన్లపై ప్రభావం. ఏడవ వేతన సంఘం కింద వేతన సవరింపు 2016లో అమల్లోకి అయితే వచ్చింది. ఎనిమిదవ వేతన సంఘం కూడా 2026 నాటి పూర్తి నాటి సో, ఈ ఇయర్‌లోనే పూర్తిగా అమల్లోకి రావచ్చు. మరి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 2.86 వరకు పెంచే అవకాశం కూడా ఉంది ఎనిమిదవ వేతన సంఘంలో. ఇక అదనంగా కొత్త వేతన స్లాబ్స్, అలవెన్సెస్ మరియు ఇతర ప్రయోజనాల ప్రక్రియను కూడా ప్రభుత్వం పునఃసమీక్షించనుంది ఎయిత్ పీఆర్సీలో. మరి ఇదే అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ వేతనం మరియు పెన్షన్లు భారీగా అయితే పెరగనున్నాయి అనైతే తెలుస్తోంది. ఇక ఎనిమిదవ వేతన సంఘం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే, ఏడవ వేతన సంఘం 2025 31 డిసెంబర్ నాటికి పూర్తవుతుంది కాబట్టి, ఎనిమిదవ వేతన సంఘం 2026 ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన అయితే చేయవచ్చు. ఉపసంహారం. ఎనిమిదవ వేతన సంఘం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ట వేతన పెరుగుదల అయితే లభించనుంది. సో, కనీస వేతనం అనేది రూ. 51,480 పెరగడము, పెన్షన్లు రూ. 25,740 కనీస పెన్షన్ అనేది పెరగడము, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీ ఊరట కలిగించనుంది. ఈ మార్పులు అధికారికంగా ప్రకటించేందుకు మరికొన్ని నెలలు పట్టవచ్చు. కానీ ప్రస్తుత చర్చల ప్రకారంగా కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందనైతే తెలుస్తోంది. ఈ మార్పులు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంత లబ్ధి కలిగిస్తాయో మరి వేచి చూడాలి.